హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ గుడివంతుల. ఈ వీడియోలో మనం కరీంనగర్ జిల్లా గురించి చూద్దాం. తెలంగాణలోని 33 జిల్లాల సమగ్ర సమాచారంలో భాగంగా మనం ఈ వీడియోలో కరీంనగర్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే కింద డిస్క్రిప్షన్లో మా ఛానల్ కొత్త లింక్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కరీంనగర్ జిల్లా తెలంగాణలోని ప్రధానమైన జిల్లాల్లో ఒకటి కరీంనగర్ జిల్లా. తెలంగాణలోని ప్రధానమైన జిల్లాల్లో ఒకటి కరీంనగర్ జిల్లా. మనం కరీంనగర్ జిల్లా మనకి ఉత్తర తెలంగాణలో భాగంగా మనకి కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా మనకి ఉత్తర తెలంగాణలో భాగంగా మనకి కనిపిస్తుంది. ఒక జిల్లా గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు ఆ జిల్లాకు సంబంధించి నేపథ్యం ఏంటి, ఆ జిల్లా గురించి ఏమైనా పాత పేర్లు ఉన్నాయా తెలుసుకోవడం అయితే చాలా ముఖ్యం. కరీంనగర్ని పూర్వం సబ్బినాడు అని పిలిచేవారు. కరీంనగర్ని పూర్వం సబ్బినాడు అని పిలిచేవారు. కాకతీయుల కాలంలో రెండవ ప్రోలరాజు పరిపాలిస్తున్న సమయంలో కరీంనగర్ ప్రాంతాన్ని సబ్బినాడు అని పిలుస్తున్నారని కొన్ని శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. ఎప్పుడు కాకతీయుల కాలంలో రెండవ ప్రోలరాజు పరిపాలిస్తున్న సమయంలో కరీంనగర్ ప్రాంతాన్ని సబ్బినాడు అని పిలుస్తున్నారు అని చెప్పేసి మనకి కాళేశ్వరం శాసనం ద్వారా మనకి తెలుస్తుంది. అంటే కాకతీయుల యొక్క పరిపాలనా విభాగాలు కనుక చూసుకుంటే మనం రాజ్యం, నాడు లేదా సీమ, స్థలం, గ్రామం ఈ విధంగా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండేది. రాజ్య పరిపాలన విభాగం ఏ విధంగా ఉండేదంటే రాజ్యం, నాడు లేదా సీమ, స్థలం మరియు గ్రామాలుగా విభజించి పాలించేవారు. అప్పుడు ఆ కాలంలో నాడులు అనేవి ఉండేవి. వేంగినాడు, వెలనాడు, రేనాడు, పాకనాడు, అదేవిధంగా సబ్బినాడు అనే నాడులు అనేవి కాకతీయుల కాలంలో ఉండేవి. వెంగినాడు, వెలనాడు, రేనాడు, పాకనాడు, సబ్బినాడు అనే నాడులు ఉండేవి. కాకతీయుల రాజులైన రెండవ ప్రోలరాజు పరిపాలిస్తున్న సమయంలో కరీంనగర్ ప్రాంతాన్ని సబ్బినాడు అని పిలిచేవారు. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో. ఎవరు పరిపాలిస్తున్న సమయంలో? రెండవ ప్రోలరాజు పరిపాలిస్తున్న సమయంలో కరీంనగర్ ప్రాంతాన్ని సబ్బినాడు అని పిలుస్తున్నారని చెప్పేసి కొన్ని శాసనాల ద్వారా మనకి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అదేవిధంగా కరీంనగర్ కి మరొక పాత పేరు ఏమైనా ఉందా అంటే మనందరికీ తెలిసిన పేరు సాపాద లక్ష. మరి సాపాద లక్ష అని ఎవరి కాలంలో పిలిచేవారు? సాపాద లక్ష అని వేములవాడ చాళుక్యుల కాలంలో మనకి కనబడుతుంది. వేములవాడ చాళుక్యుల చాళుక్యులైన మొట్టమొదటి స్థాపకుడైన వినయాదిత్య యుద్ధమల్లుల కాలంలో. ఎవరి కాలంలో? వినయాదిత్య యుద్ధమల్లు కాలంలో మనకి కరీంనగర్ ప్రాంతాన్ని సాపాద లక్ష అని పిలుస్తున్నారు. ఎవరి కాలంలో? వేములవాడ చాళుక్యులలో రాజ్య స్థాపకుడైన వినయాదిత్య యుద్ధమల్లు కాలంలో కరీంనగర్ ప్రాంతాన్ని మరియు నిజామాబాద్ మరియు కరీంనగర్ ప్రాంతాన్ని సాపాద లక్ష అని పిలిచేవారు. ఏమని? సాపాద లక్ష అని పిలిచేవారు. మరి సాపాద లక్ష అని చెప్పేసి అనడానికి గల కారణం ఏంటి? ఎందుకోసం సాపాద లక్ష అని ఈ రెండు ప్రాంతాలను పిలుస్తున్నారు అంటే ఇక్కడ ఆదాయం వచ్చేసి 1,25,000 రూపాయల ఆదాయం మనకి వస్తుంది. ఈ కరీంనగర్ మరియు నిజామాబాద్ ప్రాంతంలో, అప్పటి కరీంనగర్ మరియు నిజామాబాద్ ప్రాంతంలో 1,25,000 రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని సాపాద లక్ష అని పిలవడం జరిగింది. ఎవరి కాలంలో? వేములవాడ చాళుక్యుల కాలంలో. చాలా కాలం పాటు ఈ కరీంనగర్ మరియు నిజామాబాద్ ప్రాంతాలు రెండు కూడా సాపాద లక్ష అని పిలవడం జరిగింది. కొంతకాలం తర్వాత వేములవాడ చాళుక్యుల రాజధాని బోధన్ నుండి వేములవాడకు మార్చారు. అప్పటి వరకు ఈ రెండు ప్రాంతాలని సాపాద లక్ష అని పిలవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చి పేరు ఇంకొకటి కొంతమంది చరిత్రకారులకు అభిప్రాయం ప్రకారం
కరీంనగరం అని పిలుస్తారు. కరీనగరం, కరీనగరం. కరి అంటే అర్థం ఏమిటి అంటే ఏనుగులు. కరి అంటే అర్థం ఏంటి? ఏనుగులు. ఏనుగులు ఎక్కువగా ఉన్న నగరం కాబట్టి కరీనగరం అని పేరు రావడం వచ్చిందని చెప్పేసి కొంతమంది యొక్క చరిత్రకారుల అభిప్రాయం. ఏనుగులు ఎక్కువగా ఉన్న నగరం కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని కరీంనగరం అని పేరు రావడం జరిగింది. కాలక్రమేణా దాన్ని కరీంనగర్ గా పిలుస్తున్నారని చెప్పేసి కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కరీంనగర్కి ఇంకా ఏమైనా పాత పేర్లు ఉన్నాయా అంటే మనందరికీ గుర్తొచ్చే పేరు ఎలగందల. కరీంనగర్ యొక్క పాత పేరు ఎలగందల. కరీంనగర్ ని పూర్వం ఏ పేరుతో పిలిచేవారు అంటే ఎలగందల. ఎలగందల ఏ జిల్లా యొక్క పాత పేరు? కరీంనగర్. అప్పటి కాలంలో మనకి సుబేదార్ అనేవాడు ఉండేవాడు. ఒక ప్రాంతానికి గవర్నర్ గా పనిచేసేవారిని సుబేదార్ అని పిలుస్తారు. గవర్నర్ అంటే అర్థం ఏంటండి? సుబేదార్. ఈ ఎలగందల కోట యొక్క పాలకుడు సుబేదార్ అయినటువంటి సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా కరీంనగర్ అనే పేరు రావడం జరిగింది. సయ్యద్ కరీముద్దీన్. కొన్ని పుస్తకాల్లో మనకి కరీముల్లా షా ఉంటుంది. సయ్యద్ కరీముద్దీన్ అలియాస్ కరీముల్లా షా పేరు మీదుగా కరీంనగర్ అనే పేరు వచ్చిందని చెప్పేసి మనకు తెలుసు. 1905వ సంవత్సరంలో, ఎప్పుడు 1905వ సంవత్సరంలో ఆరవ నిజాం అయిన మీర్ మహమ్మద్ అలీ కాలంలో, ఎప్పుడు 1905వ సంవత్సరంలో ఆరవ నిజాం ఎవరండి? మీర్ మహమ్మద్ అలీ నిజాం కాలంలో హిందూ నిజాం వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఎలగందల నుండి 1905వ సంవత్సరంలో ఎలగందల నుండి కరీంనగర్ పట్టణానికి జిల్లా కేంద్రాన్ని మార్చడం జరిగింది. ఇక్కడ నుండి ఎలగందల నుండి కరీంనగర్ పట్టణానికి జిల్లా కేంద్రాన్ని మార్చడం జరిగింది. ఎప్పుడండి? 1905వ సంవత్సరంలో. అప్పటి వరకు కరీంనగర్ యొక్క పాత జిల్లా పేరు ఎలగందలగా ఉండేది. 1905వ సంవత్సరంలో ఆరవ నిజాం అయిన మీర్ మహమ్మద్ అలీ నిజాం కాలంలో కరీంనగర్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించడం జరిగింది. ఎలగందల కోట ఇప్పటికీ ఒక పర్యాటక ప్రదేశంగా మనకి కనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడే ఉన్న దో మినార్ మసీద్ వల్ల మనకి ఇది ఒక పర్యాటక ప్రదేశంగా మనకి కనిపిస్తుంది. మినార్ అంటే అర్థం ఏంటంటే స్తంభాలు. ఇక్కడే ఉన్న దో మినార్ స్తంభాల నుంచి మనం కరీంనగర్ పట్టణాన్ని చూడడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా కరీంనగర్ని పూర్వం ఉమ్మడి కరీంనగర్గా ఉండేది. ఉమ్మడి కరీంనగర్గా ఉన్నప్పుడు ఎన్ని జిల్లాలు ఉండేవి, తర్వాత ఎన్ని జిల్లాలుగా విభజించారన్నది చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్ జిల్లాని 4 జిల్లాలుగా, ఎన్ని జిల్లాలండి? 4 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఒకటి కరీంనగర్, 2 జగిత్యాల, 3 పెద్దపల్లి జిల్లా, 4 రాజన్న సిరిసిల్ల జిల్లా. కరీంనగర్ని 4 జిల్లాలుగా విభజించడం జరిగింది. 1 కరీంనగర్, 2 జగిత్యాల, 3 పెద్దపల్లి, 4 రాజన్న సిరిసిల్ల జిల్లా. దీంతో పాటు కొన్ని మండలాలని, కరీంనగర్లోని కొన్ని మండలాలని సిద్దిపేట, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొన్ని ప్రాంతాలని, కొన్ని మండలాలని కలపడం జరిగింది. కరీంనగర్ జిల్లాని ఎన్ని జిల్లాలుగా విభజించారు? 4 జిల్లాలుగా విభజించడం జరిగింది. కరీంనగర్
జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాగా విభజించడం జరిగింది. ఒకప్పుడు అన్ని ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా, ఇప్పుడు ఏమీ లేని జిల్లా కరీంనగర్ జిల్లాగా మనకి కనిపిస్తుంది. ఎందుకోసం అంటే జగిత్యాల జిల్లా కనుక తీసుకుంటే ఇక్కడికి కొండగట్టు అంజన్న స్వామి, నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, ఇవన్నీ టెంపుల్స్ అన్ని కూడా జగిత్యాల జిల్లాకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పెద్దపల్లి తీసుకుంటే ఎన్టీపీసీ రామగుండం ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ని పెద్దపల్లి జిల్లాకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకుంటే ఇక్కడ నాంపల్లి టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం కూడా రాజన్న సిరిసిల్లకి వెళ్ళడం జరిగింది. ఒకప్పుడు అన్ని ఉన్న జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన జిల్లాగా ఉండేది. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. అత్యధికంగా దేవదాసి వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. అదేవిధంగా జోగిని వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇప్పుడు ఇవన్నీ కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం వల్ల దేవాలయాలు కానీ పర్యాటక ప్రదేశాలు కానీ అన్నీ కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక శాసనం ఉంటుంది, అది చాలా ఫేమస్ అండి. ఆ శాసనం ద్వారా మనకి తెలుగుకి ప్రాచీన భాష హోదా అనేది లభించడం జరిగింది. ఆ శాసనం పేరు మనం కురిక్యాల శాసనం. కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చింది కురిక్యాల శాసనం. మరి కురిక్యాల శాసనం ఎక్కడ ఉంది? కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో మనకి కురిక్యాల శాసనం కనిపిస్తుంది. కురిక్యాల గ్రామంలో ఒక జైన దేవాలయం ఉంది. ఏంటండి? జైన దేవాలయం మనకి కనిపిస్తుంది. ఈ యొక్క జైన దేవాలయంలో మనకి బొమ్మలమ్మ గుట్ట అని కనిపిస్తుంది. బొమ్మలమ్మ గుట్ట. ఈ బొమ్మలమ్మ గుట్ట పైన మనకి కురిక్యాల శాసనం అనేది వేయించడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఒక జైన దేవాలయం ఉంది. అక్కడ బొమ్మలమ్మ గుట్ట అనే గుట్ట పైన కురిక్యాల శాసనాన్ని వేయించడం జరిగింది. మరి కురిక్యాల శాసనాన్ని ఎవరు వేయించారు? ఏ సంవత్సరంలో వేయించారు అంటే 9వ శతాబ్ద కాలంలో మనకి కురిక్యాల శాసనాన్ని వేయించడం జరిగింది. ఎప్పుడు? 9వ శతాబ్ద కాలంలో వేయించడం జరిగింది. ఎవరి కాలంలో? వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడైన రెండవ అరికేసరి యొక్క కాలంలో ఈ యొక్క కురిక్యాల శాసనాన్ని వేయించడం జరిగింది. కురిక్యాల శాసనాన్ని వేయించింది ఎవరు? కురిక్యాల శాసనాన్ని జీన వల్లభుడు వేయించారు. కురిక్యాల శాసనాన్ని జీన వల్లభుడు వేయించడం జరిగింది. మరి ఎవరై జీన వల్లభుడు అంటే రెండవ అరికేసరి యొక్క ఆస్థాన కవి పంపకవి అనేవారు ఉండేవారు. ఎవరండి? పంపకవి. ఆ పంపకవి యొక్క సోదరుడే జీన వల్లభుడు. ఈ యొక్క జీన వల్లభుడు వేయించిన కురిక్యాల శాసనం ద్వారా తెలుగు భాషకి ప్రాచీన భాషా హోదా అనేది లభించింది. తెలుగుకి ప్రాచీన భాషా హోదా అనేది మనకు లభించింది. ఎందుకోసం అంటే ఇక్కడ 3 పద్యాలు లభ్యమయ్యాయి. 3 పద్యాలు ఈ కురిక్యాల శాసనంలో లభ్యమయ్యాయి. ఈ కురిక్యాల శాసనం ద్వారా మనకి తెలుగుకి ప్రాచీన భాషా హోదా అనేది లభించింది. ఎందుకోసం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో మాట్లాడే భాష అసలు తెలుగే కాదు అని చెప్పేసి చాలా మంది అనేవారు. కానీ ఒక మారుమూల గ్రామంలో, ఒక కురిక్యాల గ్రామంలో వేసిన ఈ శాసనం ద్వారా తెలుగుకి ప్రాచీన భాషా హోదా అనేది లభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క కురిక్యాల గుట్ట పైన ఏకచక్రేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని కూడా చెక్కించడం జరిగింది. ఎందుకోసం అంటే వీరి యొక్క కుల దేవత అయిన ఏకచక్రేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఈ యొక్క కురిక్యాల శాసనంలో చెక్కించడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇంకొక పర్యాటక ప్రదేశం ఉందండి. అది ఏలగందల కోట.
ఈ ఎలగందల కోట, ఎలగందల గ్రామం ఇప్పటికీ కూడా మనకి కనిపిస్తుంది. ఇది కరీంనగర్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో 16 కిలోమీటర్ల దూరంలో మనకి ఎలగందల గ్రామం అనేది కనిపిస్తుంది. ఎలగందల కోట చాలా చారిత్రక ఘట్టాలను చూసింది. అనేక రాజ్య వంశాలకు ఇది రక్షణగా ఇవ్వడం జరిగింది. కాకతీయులకు రేచర్ల పద్మనాయకులకు ముసునూరు నాయకులకు యాదవ రాజులకు ఈ యొక్క ఎలగందల కోట అనేది రక్షణ ఇవ్వడం జరిగింది. అప్పటి కాలంలో కోట చుట్టూ కందకాన్ని తవ్వించేవారు. ఈ ఎలగందల కోట చుట్టూ కందకాన్ని తవ్వించి ఈ కందకంలో నీళ్లను నింపేవాళ్ళు. ఏం చేస్తారండి? నీళ్లను నింపేవాళ్ళు. ఎందుకోసం అంటే ఈ కోట చుట్టూ నీళ్లను నింపి దీనిలో మొసళ్ళని పెంచేవారు. ఎందుకోసం అంటే ఈ మొసళ్ళ ద్వారా శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ఎలగందల కోట చుట్టూ కందకాన్ని తవ్వించి మొసళ్ళ ద్వారా రక్షణ అనేది కల్పించడం జరిగింది. ఈ యొక్క ఎలగందల కోట ప్రజెంట్ ఇప్పటి కాలంలో మనకు ఒక పర్యాటక ప్రదేశంగా కనిపిస్తుంది. ఇది మానేరు నది ఒడ్డున మనకి కనిపిస్తుంది. ఎలగందల కోట ఎక్కడ ఉందని? మానేరు నది ఒడ్డున ఉంది. మనకి కనిపిస్తుంది. అదేవిధంగా కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కరీంనగర్ కమాన్. మరి కరీంనగర్ కమాన్ని ఎప్పుడు ఎందుకోసం నిర్మించారు? కరీంనగర్ కమాన్ని ఎందుకోసం ఎప్పుడు నిర్మించారు అంటే 1911వ సంవత్సరంలో ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1911వ సంవత్సరంలో రాజ్యపీఠాన్ని ఎక్కడం జరిగింది. ఎప్పుడు? 1911వ సంవత్సరంలో. తన యొక్క 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ కు రావడం జరిగింది. ఈ యొక్క సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1936వ సంవత్సరంలో, ఇప్పుడు 1936వ సంవత్సరంలో కరీంనగర్ కి రావడం జరిగింది. ఎందుకోసం వచ్చారండి? సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ కి రావడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఆయన స్వాగతం పలకడం కోసం కమాన్ అని చెప్పేసి కమాన్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క స్వాగత తోరణాన్ని నిర్మించడం జరిగింది. ఎవరి కోసం? ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని స్వాగతించడం కోసం కరీంనగర్ లో కమాన్ అనే ఒక కట్టడాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు నిర్మించారు? 1936వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది సిల్వర్ ఫిలిగ్రీ. సిల్వర్ ఫిలిగ్రీ. ఈ సిల్వర్ ఫిలిగ్రీని మనం వెండి నగీషి పనులు కూడా అంటారు. వెండి నగీషి పనులు. సిల్వర్ ఫిలిగ్రీని వెండి నగీషి పనులు అని కూడా అంటారు. మరి సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఏమిటి? వెండి నగీషి పనులు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన కళ ఈ యొక్క సిల్వర్ ఫిలిగ్రీ. వరల్డ్ ఫేమస్ సిల్వర్ ఫిలిగ్రీ మన కరీంనగర్ జిల్లా నుంచి రావడం జరిగింది. మరి సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఏంటి అంటే ఒక వెండి ముద్దను తీసుకొని దాన్ని వెంట్రుక కన్నా సన్నంగా దారాలుగా చేసి ఆ దారాలను అల్లే కళనే సిల్వర్ ఫిలిగ్రీ అంటారు. ఒక వెండి ముద్దను తీసుకొని ఆ వెండి ముద్దను సన్నని దారాల కన్నా సన్నంగా అల్లి తీగలాగా అల్లి ఆ తీగలను నంది, హంస, నెమలి, కాకతీయ కళాతోరణం, అదేవిధంగా చార్మినార్ మొదలగు కళాఖండాలను ఒక వెండి ముద్దను తీసుకొని ఒక సన్నటి దారంలాగా చేసి అల్లే కళని మనం
సిల్వర్ ఫిలిగ్రీ అనడం జరుగుతుంది. మరి సిల్వర్ ఫిలిగ్రీని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? కడార్ల రామయ్య అనే కళాకారుడు, కడార్ల రామయ్య అనే కళాకారుడు ఈ యొక్క సిల్వర్ ఫిలిగ్రీని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. సిల్వర్ ఫిలిగ్రీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది వెండి నగిషి పనులు. సిల్వర్ ఫిలిగ్రీ అనగానే మనందరికీ గుర్తు రావాల్సింది వెండి నగిషి పనులు. వెండి నగిషి పనులు అనగానే గుర్తు రావాల్సింది కడార్ల రామయ్య. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. లాస్ట్ టైం గ్రూప్ 1 లో కూడా దీనికి సంబంధించి బిట్ రావడం జరిగింది. నెక్స్ట్, కరీంనగర్ జిల్లాలో పండే పంటలు ఏవి? కరీంనగర్ జిల్లాలో పండే పంటలు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, అదేవిధంగా ఉద్యానవన పంటలను పండిస్తారు. ఉద్యానవన పంటల్ని పండించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఎర్ర నెలలు మరియు నల్లరేగడి నెలలు ఎక్కువగా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి నెలలు మరియు ఎర్ర నెలలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క పంటలను పండించడం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న నదులు, కరీంనగర్ జిల్లాలో ఉన్న రివర్స్ ఏంటి? నదులు. కరీంనగర్ జిల్లాలో కేవలం ఒకే ఒక నది ఉంది, అది మానేరు నది. కరీంనగర్ జిల్లాలో ఒకే ఒక నది ఉంది, అది మానేరు నది. ఈ మానేరు నది గోదావరి నది యొక్క ఉపనది. ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. మానేరు నది అనేది గోదావరి నది యొక్క ఉపనది. రైట్ బ్యాక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి నది అని కూడా పిలుస్తారు. మానేరు నది కుడి వైపు నుంచి వచ్చి గోదావరిలో కలిసే నది అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. మరి గోదావరి నదిలో కలిసే ఈ యొక్క మానేరు నది జన్మస్థలం ఎక్కడ? మానేరు నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కొండలో ఈ యొక్క మానేరు నది, సిరిసిల్ల కొండలో ఈ మానేరు నది అనేది జన్మిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జన్మించిన ఈ యొక్క మానేరు నది కరీంనగర్ జిల్లాకు, అదేవిధంగా కరీంనగర్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ప్రవహిస్తుంది. రాజన్న సిరిసిల్ల కొండలో జన్మించిన ఈ యొక్క మానేరు నది అనేది రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కరీంనగర్ జిల్లాకి, కరీంనగర్ నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి ప్రవహించడం జరుగుతుంది. అంటే ఈ 3 జిల్లాలకి మానేరు నది అనేది ప్రవహించడం జరుగుతుంది. మానేరు నది ఒడ్డున ఉన్న పట్టణాలు ఏంటి అంటే 1 సిరిసిల్ల, 2 కరీంనగర్. మానేరు నది ఒడ్డున పట్టణాలు సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ పట్టణం. ఈ 2 కూడా మానేరు నది ఒడ్డున ఉన్న పట్టణాలు. అదేవిధంగా ఈ యొక్క మానేరు నది గోదావరి నదిలో ఎక్కడ కలుస్తుంది? మానేరు నది గోదావరి నదిలో ఎక్కడ కలుస్తుంది? నార్మల గ్రామం, మహదేవ్పూర్ మండలం, మహదేవ్పూర్ తాలూకా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనకి ఈ యొక్క మానేరు నది అనేది గోదావరి నదిలో కలవడం జరుగుతుంది. గోదావరి నదిలో ఎక్కడ కలుస్తుంది? జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్ తాలూకా, నార్మల అనే గ్రామంలో ఈ యొక్క మానేరు నది గోదావరి నదిలో కలవడం జరుగుతుంది. మానేరు నది ద్వారా మనకి కరీంనగర్ పట్టణానికి త్రాగునీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీపీసీకి కూడా నీటిని అందించడం జరుగుతుంది. నెక్స్ట్, కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ఒకే ఒక నది ఉంది, అది మానేరు నది. కరీంనగర్ జిల్లాలో ఒకే ఒక ప్రాజెక్ట్ ఉంది, అది లోయర్ మానేరు డ్యామ్.
లోయర్ మానేరు డ్యామ్. లోయర్ మానేరు డ్యామ్ కరీంనగర్ జిల్లాలో ఉన్న ఏకైక డ్యామ్ ఏదంటే లోయర్ మానేరు డ్యామ్. ఈ యొక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఈ లోయర్ మానేరు డ్యామ్కి ఎవరి పేరును పెట్టారు? లోయర్ మానేరు డ్యామ్కి జీవి సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్ అని పిలవడం జరుగుతుంది. మరి ఎవరి జీవి సుధాకర్ రావు గారు అంటే 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తొలి బంద్ జరిగింది. ఆ తెలంగాణ తొలి బంద్కు కేవలం 2 వ్యక్తులు మాత్రమే సంపూర్ణ మద్దతు అనేది ఇవ్వడం జరిగింది. ఒకరు పురుషోత్తం, 2 జీవి సుధాకర్ రావు గారు. 1969లో జరిగిన తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఈ జీవి సుధాకర్ రావు గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆయన పేరునే ప్రభుత్వం లోయర్ మానేరు డ్యామ్ కి పెట్టడం జరిగింది. మరి లోయర్ మానేరు డ్యామ్ ని ఏ నదిపై నిర్మించారు? మానేరు నదిపైన నిర్మించడం జరిగింది. లోయర్ మానేరు డ్యామ్ ని ఎక్కడ నిర్మించారు? కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామంలో నిర్మించడం జరిగింది. కరీంనగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అలుగునూరు గ్రామం, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, వరంగల్ మరియు హైదరాబాద్ రాజీవ్ రహదారి పక్కన ఈ యొక్క ఎల్ఎండి ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది. లోయర్ మానేరు డ్యామ్ ద్వారా దాదాపు 1,36,000 హెక్టార్స్ కి నీటిని అందించడం జరుగుతుంది. 1,36,000 హెక్టార్ సాగునీటిని అందించడం జరుగుతుంది. అంటే దాదాపుగా 4 లక్షల ఎకరాలకు సాగునీటిని ఈ యొక్క ఎల్ఎండి ద్వారా అందించడం జరుగుతుంది. దీంతో పాటు కరీంనగర్ పట్టణానికి త్రాగునీటిని కూడా ఈ యొక్క లోయర్ మానేరు డ్యామ్ ద్వారా మనం అందించడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క మానేరు నది పైన 3 నదులు నిర్మించడం జరిగింది. మానేరు నది పైన 3 డ్యామ్లను నిర్మించడం జరిగింది. ఒకటి ఎగువ మానేరు నది. ఈ ఎగువ మానేరు అనేది మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తుంది. అదేవిధంగా మిడ్ మానేరు, మధ్య మానేరు నది ఇది మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తుంది. తర్వాత లోయర్ మానేరు డ్యామ్ మనకి కరీంనగర్ జిల్లాలో మనకి కనిపిస్తుంది. ఈ లోయర్ మానేరు డ్యామ్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ సంవత్సరంలో దీన్ని పూర్తి చేయడం జరిగింది? లోయర్ మానేరు డ్యామ్ ని 1974వ సంవత్సరంలో దీని పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 1974వ సంవత్సరంలో ఈ యొక్క డ్యామ్ పనులు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 1985వ సంవత్సరంలో ఈ యొక్క పనులు పూర్తి చేయడం జరిగింది. 1985వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. కరీంనగర్ డ్యామ్ ని, లోయర్ మానేరు డ్యామ్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1985వ సంవత్సరం. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న పరిశ్రమల గురించి చూద్దాం. కరీంనగర్ జిల్లాలో ఉన్న పరిశ్రమలు. కరీంనగర్ జిల్లా ఇప్పటి కాలంలో ఎక్కువగా గ్రానైట్ కలిగి ఉంది. గ్రానైట్ సిటీ ఆఫ్ కరీంనగర్ గా పిలవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కరీంనగర్ దేనికి ప్రసిద్ధి అంటే అందరూ కూడా గ్రానైట్ సిటీకి ప్రసిద్ధి అని చెప్పడం జరిగింది. గ్రానైట్. కరీంనగర్ జిల్లాకి పక్కనే ఉన్న బావుపేట గ్రామం గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణగా ప్రఖ్యాతి గాంచింది. ఎందుకోసం అంటే కరీంనగర్ జిల్లాలో దాదాపు 200కు పైగా గ్రానైట్ పరిశ్రమలు అనేవి నెలకొల్పడం జరిగింది. అంటే గుట్టలను చదును చేసి వాటి ద్వారా గ్రానైట్ ని తయారు చేయడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి కరీంనగర్ జిల్లాని గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న
కరీంనగర్ జిల్లాలో 563 నేషనల్ హైవే NH 563 అనేది వెళ్తుంది. దీంతో పాటు కరీంనగర్ జిల్లాలో రైలు మార్గం కూడా ఉంది. అది పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా రైలు మార్గం కూడా మనకి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చే ప్రముఖ వ్యక్తుల గురించి చూద్దాం. కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పైడిరాజ్ పైడి జయరాజ్. కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు ఏదని పైడి జయరాజ్. ఈ పైడి జయరాజ్ ఎవరు? ఈయన ఒక ప్రముఖ సినీ హీరో. పైడి జయరాజ్ గారు ఈయన ఒక సినీ హీరో. మన తెలంగాణలో సినీ జగత్తులోనే అత్యంత ప్రధానమైన పురస్కారం ఏదండి? సినీ జగత్తులోనే అత్యంత ప్రధానమైన పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. అలాంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలంగాణ మొట్టమొదటి ముద్దు బిడ్డ పైడి జయరాజ్. మరి పైడి జయరాజ్ యొక్క అసలు పేరు ఏమిటి? పైడిరాజ్ జయరాజ్ నాయుడు. పైడిరాజ్ జయరాజ్ నాయుడు. పైడి జయరాజ్ గారు ఎప్పుడు జన్మించారు? 28 సెప్టెంబర్ 1909వ సంవత్సరంలో పైడి జయరాజ్ గారు జన్మించడం జరిగింది. ఇప్పుడు 28 సెప్టెంబర్ 1909వ సంవత్సరంలో పైడి జయరాజ్ జన్మించడం జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అత్యున్నత పురస్కారంగా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజా హరిశ్చంద్ర సినిమాని 1913వ సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర సినిమా ద్వారా భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి ఎవరండి? దాదా సాహెబ్ ఫాల్కే. 1913వ సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర అనే సినిమా ద్వారా భారతదేశానికి సినిమాను పరిచయం చేసిన వ్యక్తి దాదా సాహెబ్ ఫాల్కే గారు. ఈయన మనం భారతదేశ సినీ పితామహుడు అని పిలవడం జరుగుతుంది. భారతదేశ సినీ పితామహుడు అని దాదా సాహెబ్ ఫాల్కే గారిని పిలవడం జరుగుతుంది. అలాంటి సినీ పితామహుడైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొట్టమొదటి తెలంగాణ బిడ్డ ఎవరండి? పైడి జయరాజ్ గారు 1980వ సంవత్సరంలో 1980లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని పొందడం జరుగుతుంది. అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితమే ఈ యొక్క అవార్డుని పొందడం జరుగుతుంది. తర్వాత కాలంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఏఎన్ఆర్ గారు 1990 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ యొక్క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని పొందడం జరుగుతుంది. ప్రీవియస్ బిట్ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అంటే పైడి జయరాజ్ గారు. ఈయనకి ఏ సంవత్సరంలో వచ్చిందండి? 1980వ సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత కాలంలో రజనీకాంత్కి అదేవిధంగా అమితాబ్ బచ్చన్కి కూడా ఈ యొక్క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్ అనగానే ప్రధానమైన వ్యక్తుల్లో మరొక వ్యక్తి ప్రొఫెసర్ రామ్ రెడ్డి గారు. మరి ఎవరి ప్రొఫెసర్ రామ్ రెడ్డి అంటే ఈయన మనం దూర విద్య పితామహుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఎందుకోసం ఈయనని ఫాదర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని పిలవడం జరుగుతుంది అంటే ముందుగా ఈయన జననం గురించి చూద్దాం. 4 డిసెంబర్ 1929వ సంవత్సరంలో ఈయన జన్మించారు. ఇప్పుడండి జననం వచ్చేసి 4 డిసెంబర్ 1929వ సంవత్సరంలో. అదేవిధంగా మరణం వచ్చేసి 2 జూలై
1995వ సంవత్సరంలో ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు మరణించడం జరిగింది. ఈయనని మనం ఫాదర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకోసం ఫాదర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నారు అంటే 1982వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా దూర విద్యా కేంద్రమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. ఎవరు? ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు. ఏ సంవత్సరంలో? 1982వ సంవత్సరంలో. ఎక్కడ? హైదరాబాద్. దేశంలోనే మొదటిసారిగా ఓపెన్ యూనివర్సిటీని స్థాపించిన వ్యక్తి ఎవరండి? ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు. ఏ సంవత్సరంలో? 1982వ సంవత్సరంలో. ఎక్కడ? హైదరాబాద్. ప్రీవియస్ బిట్ ఏంటి అంటే భారతదేశంలో మొట్టమొదటి దూర విద్యా కేంద్రం విద్యాలయం యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. ఏ సంవత్సరంలో స్థాపించారు? 1982వ సంవత్సరంలో. ఏ యూనివర్సిటీ అండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అందుకోసం అని చెప్పేసి మనం ఈ యొక్క ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు మనం దూర విద్య పితామహుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ప్రొఫెసర్ జి రామరెడ్డి పేరు మీద మనకి ఓయూలోని ఉస్మానియా యూనివర్సిటీ తార్నాకలో ఒక యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. అదేంటంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్. ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఫర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ DCDE డిస్టెన్స్ ఫర్ సెంట్రల్ ఎడ్యుకేషన్. ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఫర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ స్థాపించడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి జీవి సుధాకర్ రావు గారు. ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు. మరి ఎవరి ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న జీవి సుధాకర్ రావు గారు ఎమ్మెల్సీగా, తర్వాత లక్షేట్పేట నుండి ఎమ్మెల్యేగా గెలిచి 1985వ సంవత్సరంలో లోయర్ మానేరు డ్యామ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. ఎప్పుడండి? 1985వ సంవత్సరంలో లోయర్ మానేరు డ్యామ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు గారు. ఎవరండి? ప్రొఫెసర్ జీవి సుధాకర్ రావు. ఈయన పేరు మీదుగా మనకి లోయర్ మానేరు డ్యామ్ కి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈయన తెలంగాణ తొలి ఉద్యమంలో 1969 మార్చి 2న జరిగిన తొలి బంద్లో ఈయన కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈయనతో పాటు పురుషోత్తం గారు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రసమై బాలకృష్ణ గారు ధూమ్ ధామ్ ద్వారా తెలంగాణ మలదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఎప్పుడండి? 2002 ఈ యొక్క ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.